ఇలా ఈ పంతుల గురించి ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావన చేస్తున్నా అంటే మొన్నెవరో ఆగమాగమై కొలువుకు రాజీనామా చేసినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఓ విద్యా కమిషన్ అని ఒక కమిషన్ పెట్టింది రాష్ట్ర ముఖ్యమంత్రి. పంతులకి తెలంగాణలో పైసలు ఎక్కువ వస్తున్నాయి, జీతాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి పంతుల జీతాలు కోతగా వచ్చేందుకు ఆ ఐఏఎస్ ఆఫీసర్ అంట రికమెండేషన్స్ ఇచ్చిండంట. ముఖ్యమంత్రి గారు మొన్న ఆఫ్ ది రికార్డులో క్యాబినెట్లో అంటాడంట, మిగతా రాష్ట్రాలలో టీచర్ల జీతాలు ఎట్లున్నాయో ఒకసారి స్టడీ చేయండి అని. ఇవాళ దాకా ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంత తెలివి తక్కువ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నా టీచర్ల జీతాలను తగ్గించాలని, టీచర్లను ఇంకొక రకంగా ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచన ఎవరూ చేయలేదు. ఎందుకంటే పంతులతోటి పంచాయతీ పెట్టుకున్నాడు, గోక్కున్నాడు, ఎవడు మళ్ళీ అధికారంలోకి రాలేదు. అందుకని ఆ ఆకునూరు మురళీ సార్ అనేటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇచ్చినటువంటి విద్యా కమిషన్ నిబంధనల్ని, ఏకసభ్య కమిషన్ నిబంధనల్ని ఒకవేళ నువ్వు అమలు చేస్తే ముఖ్యమంత్రి గారు, ఇప్పటికే రిటైర్డ్ ఉద్యోగులు నువ్వు ఏమనుకుంటున్నావు, వీళ్ళు ఏం చేస్తారు పాపం, వయసు అయిపోయింది, తిరగలేరు, మాట్లాడలేరు, మాకు వ్యతిరేకంగా ఏం చేయలేరు అని అనుకుంటున్నావేమో. వెనకడికి మేము చిన్నగా ఉన్నప్పుడు తిరిగి చెప్పాల్సి వస్తుండే, కానీ ఇలా వాళ్ళ చేతులలో ఉన్నటువంటి వాళ్ళ సెల్ ఫోన్లే AK-47 కంటే ఎక్కువగా పిరంగుల్ని కురిపిస్తాయి. ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిల్ని ఇవ్వకపోతే ఖచ్చితంగా AK-47 నుంచి వచ్చే బుల్లెట్లలో నీ శరీరం ఛిద్రమవుతుంది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ అనేది ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం అనేది కళ అనేది ఒక్కసారి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులందరి పక్షాన ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం.